హాయ్ అండి. చూసారు కదండి, ఇక్కడ ఏదో ఒక బాక్స్ ఇస్తున్నారనుకుంటారు కదా, మోటార్ అండి. ఈ మోటార్ అయితే కాలిపోయిందండి. అసలు ఎంత కాలిపోయిందని అంటే మోటార్ వేసి అలా మర్చిపోయిన దానివల్ల పూర్తిగా అయితే కాలిపోయి మంటలు వచ్చేసిందండి. నేను ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ నాకు నేను ఒక్కదాన్నే ఉండేటప్పటికి చాలా టెన్షన్ వేసింది. అందువల్ల నేను తీయలేకపోయానండి. అక్కడ బట్టలన్నీ మరి బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్కి వేసి అక్కడైతే బయట ఆరేసాను నేను. ఇక్కడ మోటార్ వేసేసేటప్పటికి మోటార్ తిరగలేదు, కానీ ఆ హీట్కి అయితే బెడ్షీట్ లాక్కొనేసేసి బెడ్షీట్తో పాటు మండిపోయింది. మంటలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. కానీ ఫ్రెండ్స్, అక్కడైతే చాలా నిజంగా మెరాకిల్స్ అనుకోవాలి. లోపల నేను ఒక్కదాన్ని ఉన్నాను. అక్కడ కరెంట్ అంతా లోపలంతా ఆగిపోవడం రావడం అలాంటివి సౌండ్లు రావడం వల్ల నేను బయటికి వెళ్ళి చూడంగానే మంటలైతే వచ్చేవి. బెడ్షీట్ అయితే కాలిపోతుంది. పైన మాకు రెంట్ హౌస్లో ఉన్న ఆ అబ్బాయిని పిలిపించి మరి ఆ స్విచ్ ఆపేసి మరి దాన్ని అయితే తీపిచ్చి మంటలు ఆర్పేసేసి అలా తీపిచ్చేసాం. కానీ 1.5 డే మాకైతే వాటర్ అయితే అస్సలు లేవండి. ఇంకేం చేస్తాం, అక్కడ పాత మోటార్ ఇంక రిపేర్ చేయించేదానికి కూడా అవకాశం లేదు. మరి మూలిగే నెక్క మీద తాటికాయ పడినట్టుగా ఉన్న సమస్యలకు తగ్గట్టయితే ఇంకొక సమస్య మీద సమస్య వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దెబ్బ మనకైతే తగిలినప్పుడు దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం చాలా గట్టిగా మనం నిలబడాలండి. ఆత్మవిశ్వాసం అయితే చాలా ఉండాలి. మరి ఎదురు దెబ్బలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ఎన్నెన్నో వస్తుంటాయి. అవన్నీ మనం తట్టుకొని మనం నిలబడగలిగినప్పుడే మనం ఏదైనా కూడా సాధించుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మరి 1.5 డే మాకు వాటర్ లేవు. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. పైన ఇద్దరే రెంట్ హౌస్లలో అయితే వాళ్ళు కూడా వాటర్ అయితే అసలు లేవండి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇక్కడైతే మాకు మోటార్ వెంటనే తెప్పిద్దామని అనుకుంటే మాకు అట్లా వస్తుంది. ఫెస్టివల్ ఒకటి వచ్చింది, దానివల్ల అయితే మరి అంటే ఆ గుడ్ ఫ్రైడే వచ్చింది కదండి, దానివల్ల వెళ్ళి తీసుకురాలేకపోయాం. దానికి ముందు ప్రేయర్స్ అలాగే గుడ్ ఫ్రైడే ప్రేయర్స్ అలా అయితే మాకు ఉండేవండి. అందువల్ల తీసుకురాలేకపోయాం వెంటనే. ఇక్కడైతే తెచ్చిన తర్వాత అయితే నిన్న శుక్రవారమే తీసుకొచ్చామండి. కానీ చేసే మెకానిక్ రాలేకపోయాడు. కానీ వచ్చి చూసి కొత్త మోటార్ అయితే కావాలని చెప్పేసి వెళ్ళాడు. కానీ పొద్దుపోయిందని మాత్రం రాలేకపోయాడు. అందువల్ల అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే చక్కగా అయితే బిగించేస్తున్నాడండి. చాలా మంచి వర్కర్ అండి. నిజంగా ఎప్పుడు ఫోన్ చేసిన ఏది ఇబ్బంది అన్నా కూడా వెంటనే నిజంగా చాలా రెస్పాండ్ అవుతారు. మరి ఏ వర్కర్ అయినా కూడా మాకు వెంటనే రెస్పాండ్ అవుతారండి. ఎందుకనంటే ఎవరినైనా కూడా మనము ఏ పని చేసే వాళ్ళనైనా కానీ మనం గౌరవించినప్పుడు వాళ్ళు చేసిన వెంటనే మనీ వాళ్ళకి పేమెంట్ చేసేసిన వెంటనే నిజంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా మనం ఎప్పుడు పిలిచినా వాళ్ళు వెంటనే వచ్చేసేదానికైతే వాళ్ళు ఇష్టపడతారు. నిజంగా అదైతే నేను గమనించాను. చాలామంది పని చేయించుకొని రేపిస్తాము, ఎల్లుండిస్తాము, తర్వాత ఇస్తాము అని చెప్పే వాళ్ళ దగ్గరికి ఏదైనా ఎమర్జెన్సీ పని పడిందంటే ఎవ్వరు కూడా రారండి. అది మరి వాళ్ళే చెప్పారు కూడా మాకు. ఎందుకనంటే చాలామంది ఇలా చేయించుకుంటారు మేడం, వాళ్ళు వెంటనే మనీ ఇవ్వరు అని చాలా వర్కర్స్ మరి చెప్తే మరి దాన్ని బట్టి ఇలా ఉంటారేమో. నిజమే అది. వాళ్ళ కష్టపడి చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన మనీ మనం వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఇంకెప్పుడు ఏదైనా చిన్న వర్క్ అయినా కానీ పెద్ద వర్క్ అయినా కానీ ఏ సమస్య అయినా కానీ వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చే రీతిలో అయితే మనం మంచితనంతో వాళ్ళకైతే ఆ మంచితనం అనేది మనం సంపాదించుకోవాలండి. నిజంగా ఎప్పుడు ఏ సమస్యని మేము ఎవరికి ఫోన్ చేసినా కానీ నిజంగా వెంటనే రెస్పాండ్ అయితే మాకు కావాల్సిన హెల్ప్ అయితే చేస్తారండి. అది బయట వాళ్ళు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. నిజంగా అట్లాంటి దాన్ని నిజంగా దేవుడిచ్చాడు అనుకుంటాను నేనైతేను. మరి అంత మంచిగా ఏది కూడా మోసం చేయరండి. మోసం చేయకుండా మరి ఏ వర్క్ అయినా కూడా నిజాయితీగా చేస్తారు. దానికి తగ్గట్టు రీజనబుల్గా ఉండే డబ్బులు అయితే వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ చెప్పడము, తక్కువ వర్క్ చేయడము అలాంటివి అయితే ఏమి చేయరండి. వాళ్ళు చాలా మంచి రీజనబుల్ రేటే వాళ్ళు తీసుకుంటారు. వర్క్ కూడా చాలా బాగా చేస్తారండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా చేస్తున్నాడు. మరి ఆ మెకానిక్ అయితే అబ్బాయి పేరు వంశీ అండి, చాలా బాగా చక్కగా చేస్తాడు. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మోటార్ అయితే తెచ్చామండి. అసలు తెచ్చే పరిస్థితి కాదు, అయినా తెచ్చాం. చూడండి, ఏ వస్తువైనా మనము చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. నిజంగా మా దగ్గర అయితే ఎప్పుడు కూడా ఏ వస్తువులు అయితే సామాన్యంగా అయితే పోవండి, అంత జాగ్రత్తగా అయితే ఉంటాం. కాకపోతే ఈ మోటార్ విషయంలో మరి వేసేసి హడావిడి వల్ల మా వారి పేషెంట్స్ వచ్చారని ఆయన వెళ్ళిపోయాడు, నాకు వర్క్ ఉందని నేను ఇంట్లో అలా ఉండిపోయాను. ఆ మోటార్ చూస్తే సౌండ్ రాలేదు, అది సౌండ్ రాకపోవడం దానివల్ల మోటార్ వేయలేదని ఒక ఆలోచనలోనే ఉండిపోయాం. కానీ మోటార్ వేసామన్న ఆలోచనలు అయితే అసలు లేమండి. అందువల్ల పూర్తిగా అయితే కాలిపోయిందండి, దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా మనము వాడుకోవాలి, చూసుకోవాలి. మధ్య మధ్యలో కూడా అలా చూసుకున్నప్పుడు మరి అవి ఎక్కువ టైం వచ్చేదానికైతే మనకి ఉపయోగంగా ఉంటుందండి. చూడండి, ఒక 5 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారనుకో, 10 ఇయర్స్ దాకా వస్తుంది మనకి. లేదంటే లైఫ్ లాంగ్ వచ్చేదానికి కూడా కొన్ని ఉంటాయండి. ఎందుకంటే అంత జాగ్రత్తగా మనం విధానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా పడితే అలా వాడేసేసి మనం మర్చిపోయి కేర్లెస్గా ఉండేమనంటే ఏ వస్తువైనా కూడా పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటున నేనేదైనా ఆలోచనతో నేను ఏదైనా వంట పనిలో కానీ ఏదైనా ఉన్నా కూడాను మా వారైతే చాలా కేర్ఫుల్గా ప్రతి వస్తువు గమనించుకుంటాడు, ప్రతిది కూడా ఆలోచించి చేస్తాడు. ఏదైనా కూడా అది చేయి ఇది చేయి అని చెప్తాడు. మ్యాక్సిమం నేను చేసేదానికి ట్రై చేస్తాను, కానీ ఇన్కేస్ ఎప్పుడైనా నేను మర్చిపోయినా కూడా తను గుర్తు చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటాడండి. అంత బాగా హెల్ప్ అయితే చేస్తాడు. ఇక్కడ కూడాను మరి వాటర్ విషయంలో కూడా చాలా బాధపడ్డాం నిజంగా. ఉండే పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సమస్య అంటే అది వందలతో కూడింది కాదు కదండి, వేలతో కూడింది. అది 5,000, 3,000, 4,000, 10,000 కూడా ఉండే మోటార్స్ ఉన్నాయి. నేనైతే ఈ మోటార్ అయితే 5,000 చిల్లర దాకా నాకైతే పడిందండి. ఆ మోటార్ తెప్పించుకున్నాను. ఫస్ట్ ఉన్న మోటరు మేము ఇల్లు కట్టేటప్పుడు తెప్పించామండి. అది 3,000 ఎంతో పడింది. అయితే అదైతే పెద్ద కంపెనీది కాదు అని అనేది బాబు చెప్పాడు. ఆ మోటార్ బిగించిన మెకానిక్ వేరే అతను. మరి ఈ మోటార్ అయితే కంపెనీదమ్మా, చాలా బాగుంటుంది. అందులో ఇది కొంచెం పెద్ద సైజు మోటార్ అయితే తెప్పించుకున్నామండి. 5,000 చిల్లర దాకా అయితే పడింది. చాలా బాగుంది, చాలా రీజనబుల్ రేటుగానే ఇచ్చారండి. చక్కగా అయితే ఈ అబ్బాయి అయితే చాలా నీట్గా అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫోన్ చేయంగానే వెంటనే వచ్చి అయితే బిగిచ్చేస్తున్నాడు. వాటర్ లేకపోతే నిజంగా చాలా ఇబ్బంది పడతామండి. అసలు ముందు నీళ్ళు అనేది కంపల్సరిగా ఉండాలండి. దేనికైనా ఉండగలుగుతాం, కానీ వాటర్ లేకపోతే మంచినీళ్ళు లేకపోతే మనం అసలు ఉండలేమండి. మాకైతే బోరు బయట వేసుకునే దానికి కూడా లేదండి. అందుకని పంచాయతీ నీళ్ళు మాత్రమే మోటార్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఎక్కిపోతాయి. లేదనంటే మోటార్ వేస్తే ఎక్కిపోతాయి. బయట కూడా ఎప్పుడైనా కూడా ఒక బోర్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలండి. సమ్మర్ టైం కాబట్టి భూమిలో నుంచి వాటర్ రావడం చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిదండి. మరి చాలా జాగ్రత్తగా వాటర్ వాడుకోవాలి సమ్మర్ టైంలో. కానీ వాటర్ లేకుండా మనం ఉండలేము, అడ్జస్ట్మెంట్ అవ్వలేము. కానీ కొన్ని సమయంలో మనకు కంపల్సరీగా ఖచ్చితంగా కూడా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. మాకు ఈ మధ్యకాలంలో అంటే అయ్యిందండి, ఒక 2-3 ఇయర్స్ అయితే అయ్యింది. ఒక 2 డేస్ దాకా అయితే కరెంటు లేక నీళ్లు లేక చాలా బాధపడ్డాం. ఆ రోజు అనిపించింది, దూర ప్రాంతం నుండి తెచ్చుకున్న నీళ్ళ కోసం వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి నిజంగా అర్థమైంది. చిన్నతనంలో కూడా మాకు దగ్గరగా ఉన్న పంచాయతీ వాటర్లు లేకపోతే నిజంగా షెడ్యూల్ దగ్గరికి వెళ్ళి బోర్లు కొట్టే బోర్ ఉండేదండి, గవర్నమెంట్ బోర్లు ఉండేవి. అక్కడికి వెళ్ళి నిజంగా నీళ్లు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి చిన్నతనంలో. అప్పుడైతే పెద్ద పెద్ద కంచు బిందులు, ఇత్తల బిందులు ఉండేవి, వాటితో మోసేవాళ్ళు. ఈరోజైతే ఒక చిన్న బకెట్ కూడా మోయలేకపోతున్నాము. ఎందుకనంటే అటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. కానీ అలా ఉండకుండా ఎంత పెద్ద బరువైనా కూడా మోసే పరిస్థితి అయితే ఉండాలి. ఎందుకనంటే అలా ఉంటేనే మనకి బాడీ కూడా మంచి ఫిట్నెస్గా కూడా ఉంటుందండి, ఎక్సర్సైజ్గా ఉంటుంది, చాలా ఆరోగ్యవంతులంగా కూడా ఉంటామండి. ఈరోజు పిల్లలు అయితే బరువులు మోయలేరు, ఒక పని చేయలేకపోతుంటారు. ప్రతిదానికి చేయి నొప్పి, కాలు నొప్పి, అలసట, ఆయాసం అనే పరిస్థితులలోకి వచ్చారండి.
ఇంకా రానున్న రోజులు కూడా ఇంకా అన్నీ కూడా బయట నుంచి ఆర్డర్ తెప్పించుకుని, ఇప్పటికే ఆర్డర్లు తెప్పించుకొని తినడం ఎక్కువైపోతుంది. ఇంకా అసలు అరాపురా కొంచెం వంట చేసుకొని అయినా తినగలుగుతారు. ఇంక రాబోయే రోజులు అది కూడా ఉండదేమోనని ఒక్కోసారి భయమేస్తుంటుంది. ఇంక ఈ పిల్లలు ఏం కష్టపడతారు, ఏం చేస్తారు అనే విధానంలో అయితే అనిపిస్తుంటుందండి ఫ్రెండ్స్. మరి అలా ఉండకుండా మంచినీళ్ళు చాలా జాగ్రత్తగా వాడాలి. మనం తీసుకున్న ఫుడ్ చాలా బాగుండాలి. మనం కూడా చాలా చక్కగా మనం పని చేసుకుంటేనే మనకు ఆరోగ్యం ఫ్రెండ్స్. అలా ఆరోగ్యంగా ఉంటేనే మనము ఎక్కువ సంవత్సరాలు కూడా బ్రతికేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ పని చేయకుండా మనకి తినేసి అలా కూర్చొనేసి అలా పడుకొనేస్తే మనకి కుదరదు కదండి. అది పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఎంతటి వయసు వారైనా కానీ వాళ్ళకు తగ్గ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ లాగా మరి ఒక యోగా లాగా ఒక ఎక్సర్సైజ్ లాగా కానీ ఒక పని చేసే విధానంలో మరి ప్రతి ఒక్క అవయవము కానీ కాళ్ళు చేతులు కానీ మంచి బ్లడ్ సర్క్యులేషన్ కానీ చాలా బాగా అంటే వాళ్ళకి ఆరోగ్యం అనేది ఇస్తుందండి. పని వల్ల చూడండి, ఏదైనా బాగాలేకపోతే ఎక్సర్సైజ్ చేయమంటారు, బ్యాక్ పెయిన్ అన్నా ఎక్సర్సైజ్ చేయమంటారు, చేయిలు నొప్పులు వచ్చినా ఏదొచ్చినా సరే ఫిజియోథెరపీకి వెళ్తే ఫిజియోథెరపీలో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సర్సైజులు చేస్తారండి. ఆ ఎక్సర్సైజుల ద్వారా ఆ ఫిజియోథెరపీ ద్వారా ఆ కరెంటు ద్వారా ప్రతి నరాలు అలాగే ప్రతి ఒక్క ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ప్రతి దగ్గర వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెము మనకి బెటర్మెంట్గా తయారయ్యడానికి చాలా మంచిదండి. అలాగా మనకి మంచి ఆరోగ్యం కూడా ఫిజియోథెరపీ వల్ల వస్తుంది. కానీ అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకో, మనం ఇంట్లోనే మనం ఏదైనా వ్యాయామం లాంటివి చేసామనుకో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మరి అందుకని మనము మన హెల్త్ మనమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే ఉంటామో మనం ఎక్కువగా హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సిన పని కూడా ఉండదు. ఏంటి ఇక్కడ మోటార్ బిగించే పరిస్థితి ఏంటి, మీరు చెప్పే మాటలు ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి మాటకి ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుంది అని అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తగా కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కూడా మీరు మోటివేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూసారండి, ఇక్కడ చాలా చక్కగా అయితే మోటార్ అయితే నాకైతే చాలా నీట్గా రెడీ చేసిస్తున్నారండి. మరి చాలా బాగుంది మోటార్ కూడాను. అయితే చూసారు కదండి, ఎంత కష్టంతో కూడిన పనులు అయితే ఇక్కడైతే వీళ్ళైతే చేస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ప్రతి మనిషికి ఉంటుందండి. ఏ వర్క్ అయితే మనకైతే ఉంటుందో ఆ వర్క్ మీద మనం శ్రద్ధ చూపి మనం చేస్తే, మరి బద్ధకము లేకుండా అలసట లేకుండా చేస్తే దాని రిజల్ట్ అయితే మనం ఖచ్చితంగా మనం పొందుకుంటాం ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. హ్యాపీగా కూడా మన యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుండగలుగుతాయండి. అంత చక్కగా అయితే పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదండి, మోటార్ అయితే చాలా బాగా రెడీ చేసి ఇచ్చేసారు. ఎర్లీ మార్నింగు దగ్గర దాకా ఒక 15 నిమిషాల లోపలే అయితే ఈ మోటార్ అయితే బిగించేసారండి. అన్నీ రెడీగా ఉన్నప్పుడు పని చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.